నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నిన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు, 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరలేదు అని నిన్న స్పీకర్ తీర్పు ఇచ్చాడు. ఇది కొంతకాలంగా నడుస్తున్న కేసు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో వాళ్లను ఫిరాయింపుల నిరోధక చట్టం కింద డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ దగ్గర అర్జీ పెట్టుకున్నారు. స్పీకర్ చాలా కాలంగా దాన్ని వాయిదాలు వేస్తూ వస్తున్నారు. చివరికి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఈ నెల, అంటే ఇవాళ 18, రేపు 19, ఈ నెల 19 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు కూడా ఆదేశించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు నిన్న ఒక 5 ఎమ్మెల్యే, మొత్తం 10 మంది ఉంటే ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక తీర్పు ఇచ్చారు. అందులో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, ఈ 5 కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని స్పీకర్ తీర్పిచ్చాడు. దీని మీద సహజంగానే బీఆర్ఎస్ సీరియస్ అయింది. దీని మీద కోర్టుకు వెళ్దామని రెడీ అవుతోంది. బీజేపీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నది. ఇంకొక 5 మీద కూడా తీర్పు రావాల్సి ఉన్నది. మరి ఈరోజు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎన్ని రోజులు అవుతుందో చూడాలి. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కాలే యాదయ్య చేవెళ్ళ, ఈ 5 మీద తీర్పిచ్చారు. ఇంకో 5 మీద ఇవ్వాల్సి ఉంది. దానం నాగేందర్ అయితే ఎమ్మెల్యేగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్లో చేరిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. కాబట్టి ఆయన తప్పించుకునే వీలు లేకపోవచ్చు కూడా, చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అలాగే కడియం శ్రీహరి కూతురు శ్రావ్య ఎంపీగా పోటీ చేసింది. ఈయన శ్రావ్యకు మద్దతుగా ప్రచారం చేశాడు. అది బహిరంగంగా అందరికీ తెలుసు, ప్లస్ వీడియోలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరు ఖచ్చితంగా ఇద్దరు డిస్క్వాలిఫై అవుతారు అనేది బీఆర్ఎస్ నమ్ముతుంది. బీఆర్ఎస్ అయితే అసలు 10 మంది డిస్క్వాలిఫై అవుతారు. ఈ 10 నియోజకవర్గాల్లో మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అనే ఆశతో కూడా ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ స్పీకరు 5 కాంగ్రెస్లో చేరలేదని తీర్పిచ్చాడు. లేక మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనేది తెలుస్తుంది. ఇలా ఒక 10 మంది ఎమ్మెల్యేలు, వాస్తవంగా ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ 10 మంది కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ తరఫున గెలిచారు, కాంగ్రెస్లో చేరారు. అది వాస్తవం, కాదనలేని వాస్తవం. స్పీకరు కోర్టులో సాక్ష్యాలు కావాలి కదా, స్పీకర్ది కూడా, ఇది కూడా కోర్టు లాంటిదే, స్పీకర్ జడ్జి లాంటివాడు. కాబట్టి నాకు సరైన సాక్ష్యాలు లేవు, వాళ్ళు బీఆర్ఎస్లో చేరినట్టని తేల్చిపడేశాడు, చేరలేదని తేల్చిపడేశాడు. దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయడం అంటే తన పార్టీ గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదా అధికారంలోకి రాకుండా కూడా మిగతా పార్టీ ప్రతిపక్షాలను లేదా మిగతా పక్షాలను తమలో కలుపుకోవడం, అందులో ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇదేం కొత్త కాదు. గతంలో భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ప్రభుత్వాలను కూల్చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన పనులు చేసి. మనకు మంచి ఉదాహరణ, మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మనందరికీ తెలిసిన విషయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ను కూలదోసింది, అది మనకు తెలుసు. నాదెండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. అప్పటికి నాదెండ్ల భాస్కర్ రావు పార్టీని చీల్చి కొంతమంది ఎమ్మెల్యేలను తనతో తీసుకెళ్ళాడు. ఆ టైంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ఆధారంగా నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిని చేసింది, ఎన్టీఆర్ని పక్కకు పెట్టేసి. ఆ చరిత్ర కొత్త వాళ్ళకైతే, కొత్త పిల్లలకు, ఈ జనరేషన్ వాళ్ళకైతే చరిత్ర చదువుకోవాలి. అప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. టీడీపీ ఎన్టీ రామారావుకు మద్దతుగా మిగతా అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ నుంచి బీజేపీ వరకు అన్ని పార్టీలు, కాంగ్రెస్ తప్ప ఇతర సంఘాలు
అప్పుడు నక్సలైట్ సంఘాలు కూడా ఎన్టీఆర్కి మద్దతుగా రంగంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్కు ఇలా ఇతర పార్టీల వాళ్ళని తమలో చేర్చుకోవడము, ప్రభుత్వాలను పడగొట్టడం అనేది కొత్త కాదు. ఇక్కడ ప్రభుత్వం పడగొట్టాల్సిన అవసరం లేదు, మరింత బలోపేతం చేసుకోవడం ప్రభుత్వాన్ని చేసుకుంది. అది కొత్త కాదు. ఇక దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం ఇలాంటి పనులు చేయలేదా? వాటికి మాత్రం ఈ పనులేమో కొత్త? అవి ఎన్నడూ ఈ పనులు చేయకుండానే ఇక్కడి వరకు వచ్చాయా అంటే, బీఆర్ఎస్ని తీసుకుంటే చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. తన 10 ఏళ్ల పరిపాలనలో దాదాపు 30 మందికి పైగా 39 మందిని ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేర్చుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలని, పార్టీ నాయకులను కాదు, గెలిచిన ఎమ్మెల్యేలను 39 మందిని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 39 మందిని బీఆర్ఎస్ 2014 నుంచి ఆ 10 ఏళ్ల పాటు తన పరిపాలనా కాలంలో తన పార్టీలో చేర్చుకుంది. అందులో కాంగ్రెస్ పార్టీ అయితే తన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అంటే మెజారిటీ బీఆర్ఎస్లో చేరారు. ఇక్కడ మనం బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారు, మనం కూడా ఆలోచించవచ్చు. చట్టం ప్రకారం వాళ్ళు నేరం చేయలే. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు చట్ట ప్రకారం తప్పు చేయలే. చట్ట ప్రకారం ఒక ఎమ్మెల్యేనో 2 ఎమ్మెల్యేనో పార్టీ మారితే తప్పు, కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే, లేకపోతే పార్టీ సొంతగా పార్టీ పెట్టుకుంటే తప్పు కాదు. చట్ట ప్రకారం 2/3, 3 200 మంది మారిపోతే అది తప్పు కాదు. దానివల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 3 200 మంది బీఆర్ఎస్లో చేరారు. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అంటే బీఆర్ఎస్ కూడా ఇది చట్ట ప్రకారం తప్ప ఒప్ప, అసలు చట్టం ఎట్లుంది, కరెక్ట్గానే ఉందా, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే నైతికంగా ఒక పార్టీ గుర్తుతో గెలిచి, ఒక పార్టీ నుంచి గెలిచి, ఆ పార్టీ అభ్యర్థి కాబట్టి ప్రజలు గెలిపించిన తర్వాత ఆయనో ఆమెనో వెళ్ళి వేరే పార్టీలో చేరడం అనేది నైతికంగా సరైనదా? నైతికంగా సరైనదని బీఆర్ఎస్ అయినా సరే ఒప్పుకుంటుందా? కాంగ్రెస్ తప్పు చేసింది, కాంగ్రెస్ దుర్మార్గమైన, ఇది కొత్త కాదు, ఇంతకు ముందు కూడా చేసిందని ముందే చెప్పారు. బీఆర్ఎస్ చేసింది తప్పు కాదా? అంటే చట్ట ప్రకారం దొంగతనం చేసినా చట్ట ప్రకారం చేయాలి అనే పద్ధతి అనుసరించదలుచుకుంటారు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఏ పార్టీ అయినా తాము గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ తాము గెలిచిన తర్వాత మరింత బలం పుంజుకోవడం కోసం దానికి 1,00,000 కారణాలు చెప్పవచ్చు. తెలంగాణ మరింత బలోపేతం చేయడం కోసం, తెలంగాణ ఆత్మ ఉన్న పార్టీని బలోపేతం చేయడం కోసం మిగతా వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఇట్లా చాలా చెప్పొచ్చు. ఎవరికి వాళ్ళు దానికో సూత్రీకరణ చేసుకుంటారు, చెప్పుకుంటారు. అట్లా వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు కూడా దక్కినాయి. బీజేపీ నుంచి కూడా, బీజేపీ పార్టీలో కూడా ఇట్లా చాలా రాష్ట్రాల్లో వేరే వేరే పార్టీల నుంచి చేరిన సంఘటనలు మనం కళ్ళ ముందు చూసాం. అంటే ఇది ఇవాళ బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా అనేది సమస్య. కాంగ్రెస్ చేసింది 100కు 100% తప్పు. కాంగ్రెసే కాదు, అసలు చట్టమే సంపూర్ణంగా లేని చట్టము. భారతదేశంలో మనం అనేక చట్టాలు విపరీతమైన లొసుగులతో ఉండి, ఎవరికైతే పవర్ ఉంటుందో, ఎవరికైతే ధనం ఉంటుందో వాళ్లకు అనుకూలంగా మార్చుకోగలిగే చాలా అవకాశాలు ఉన్నాయి చట్టాలు. వాళ్ళకే ఎందుకు అనుకూలంగా మార్చుకోగలుగుతారంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది, డబ్బు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరినైనా కొనగలరు. లాయర్లను కావచ్చు, న్యాయ వ్యవస్థ ఎవరినైనా కొనగలరు. అట్లా ఈ చట్టం కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు, చట్టం పార్లమెంట్లో చట్టం ప్రవేశపెట్టి సక్సెస్ అయినప్పటి నుంచి, పాస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఈ పని చేస్తున్న. బీజేపీ అయితే మన కళ్ళ ముందు కనబడితే మహారాష్ట్ర, కర్ణాటక ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలే కదా. కర్ణాటకలో చట్ట ప్రకారమే అని మాట్లాడతారు. మళ్ళీ చట్ట ప్రకారమే నైతికంగా సరైనదా? కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, బీజేపీ ఓడిపోయి వీళ్ళు ఏర్పడ్డ తర్వాత శివసేన నుంచి ఏక్నాథ్ షిండే పెద్ద పార్టీని చీల్చుకొని
తనే అసలైన శివసేన అని బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అజిత్ పవార్ కూడా ఎన్సీపీ నుంచి చీల్చి వీళ్లకు మద్దతు ఇచ్చి వీళ్ళు ముగ్గురు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది మాత్రం నైతికత అవుతుందా? ప్రజలు తీర్పిచ్చారు, బీజేపీని కాదు ఈ 3 పార్టీల కూటమికి ఓటేశారు ప్రజలు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఈ 3 పార్టీల కూటమికి మహారాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించారు. తర్వాత ఏం జరిగింది? వీళ్ళలో చాలా భాగం చీలిపోయి బీజేపీ మద్దతు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడైతే బీజేపీయే ముఖ్యమంత్రి కూడా. అప్పుడు కొద్ది కాలం ఏదో ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా పెట్టారు. కర్ణాటకలో ఏం జరిగింది? కర్ణాటకలో కూడా 2019లో ఆపరేషన్ కమల్, ఆపరేషన్ లోటస్ పేరుతో ఒక జరిగింది. అప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ కూటమిని ప్రజలు ఓటేసి గెలిపించారు. బీజేపీ పెద్ద పార్టీగా కానీ బీజేపీ పూర్తి మెజార్టీ లేదు కాబట్టి వాళ్ళిద్దరు కలిపి గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. ఆ టైంలో ఏం జరిగింది? కాంగ్రెస్ నుంచి, జేడీఎస్ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు సడన్గా రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ విధమైన ప్రయత్నాలు 17 మంది రాజీనామా చేశారు కానీ వాళ్ళ పదవులకే రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవులకే వాళ్ళే అందులో చేరలే. పదవులకు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ బీజేపీ తరఫున తర్వాత ఎన్నికల్లో గెలిచారు. కానీ ముందే ప్రభుత్వాన్ని మెజార్టీ ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో 2018లో ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 114 సీట్లు. కమల్నాథ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికే కమల్నాథ్కు జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యలో ముఖ్యమంత్రి పదవి కోసం జరిగిన గొడవ. దాంతో ఏం జరిగింది? బీజేపీతో చేతులు కలిపిన జ్యోతిరాదిత్య సింధియా 2020 మార్చి 10న ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వెళ్ళి రాజీనామాలు చేశారు. బీజేపీలో చేరారు. రాజీనామాలు చేయడంతో 22 మంది, ఆయన ఇంకో 22 మంది రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, అన్ని పార్టీలు బీజేపీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీ, అంతకుముందు బీఆర్ఎస్ కూడా ఏ మాత్రం నైతికత్వం లేకుండా, రాజకీయాల్లో నైతికత్వం అవసరం లేదా? నైతికత్వం గురించి చాలా లెక్చర్లు దంచుతుంటారు కదా వీళ్ళందరూ. ఏ మాత్రం నైతికత్వం లేకుండా ఈ విధంగా ప్రభుత్వాలను కూల్చడం, ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను కూల్చడం అనేది అతి మామూలు విషయం అయిపోయింది ఈ దేశంలో. ఇది కొత్తగా ఇవాళ జరుగుతుంది కాదు. 1967లో మొదలైంది ఫిరాయింపులు. పార్టీ ఫిరాయించిన తర్వాత ప్రభుత్వం కూలిపోవడం 1967లో. అప్పుడు కొత్తగా పంజాబ్ నుంచి విడిపోయి ఏర్పడ్డ రాష్ట్రం హర్యానాలో మొదటిసారి 1967లో జరిగింది. భగవత్ దయాల్ శర్మ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అతనికి వ్యతిరేకంగా బీరేందర్ సింగ్ అనే అతని నాయకత్వంలో కొంతమంది ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది స్వతంత్రులు కలిపి చీలిపోయి ఆ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టుకున్నాడు. అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టుకొని దానికి అంటే 1967లో మొదలైంది ఈ చీలిక, ఈ ప్రభుత్వాలను కూలదోయడం అనేది. ఇదేం మొదటిది కాదు, చివరిది కూడా కాదనుకుంటా. ఆ టైంలో హర్యానాలో జరిగిన ఆ టైంలోనే మనం ఇప్పటికీ అయారాం గయారాం అనే ఒక మాట వింటూ ఉంటాం. పత్రికల్లో కూడా రాస్తుంటారు. ఎవరైనా 4-5 సార్లు పార్టీ మారితే అయారాం గయారాం అని మాట్లాడుతుంటారు. అప్పుడు గయాలాల్ అనే ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఈ హర్యానా సంఘటన జరిగినప్పుడు గయాలాల్ అనే ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఒకే రోజు 3 సార్లు పార్టీలు మారాడు. పొద్దున స్వతంత్ర ఎమ్మెల్యే ఆయన పొద్దున కాంగ్రెస్లో చేరితే మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్లో చేరాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళి కాంగ్రెస్లో, ఇట్లా 3 సార్లు పార్టీలు మారి చరిత్ర సృష్టించి, అందుకే ఆయన పేరుతోనే మీడియా అయారాం గయారాం అనే పదం సృష్టించింది. ఆ తర్వాత ఈ గొడవల్లో కాంగ్రెస్ ఉంది కేంద్రంలో రాష్ట్రపతి పాలన పెట్టింది. దీని తర్వాత జరిగిన పరిణామాలు, ఇది చాలా ముఖ్యమైనది హర్యానాలో జరిగింది. దీని తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా 32 రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. 32 ప్రభుత్వాలు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో 2 సార్లు కావచ్చు, ఒక్కొక్క రాష్ట్రంలో 3 సార్లు కూడా కావచ్చు. 32 సార్లు ప్రభుత్వాలు ప్రభావితమయ్యాయి, కూలిపోయాయి. దానికి ఈ మధ్యకాలంలో అయితే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతకుముందు ఎన్టీఆర్ని కూల్చేసిన సంఘటన కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇట్లాంటివే కాకుండా అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇట్లాంటి సంఘటన ప్రభుత్వాన్ని కూల్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ పక్షంలో చేరిపోయారు, మొత్తం బీజేపీలో విలీనమైపోయారు. తర్వాత మణిపూర్లో కూడా ఇలాంటి సంక్షోభమే. బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి ఇలాంటి సంక్షోభమే కారణమైంది. గోవాలో కూడా మనందరికీ గుర్తుండే ఉంటుంది, 2017-2022 మధ్య గోవాలో కూడా కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా ఇదే విధంగా బీజేపీ కూలగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇక మహారాష్ట్రది మనం మాట్లాడుకున్నాం. ఇట్లా ఒక్క ఉదాహరణ కాదు, నాగాల్యాండ్, మిజోరాము, మేఘాలయ ఇట్లా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయి వేరే పార్టీ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి కారణమయ్యారు ఎమ్మెల్యేలు. ఈ నిరోధక చట్టం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉండి కూడా ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, పార్టీ ఫిరాయింపు ఒక్కళ్ళు మారితే తప్పు, 10 మంది మారితే ఒప్పు అనేది పార్టీ ఫిరాయింపున. దీనికి 1,00,000 చెప్పుకోవచ్చు దీని చుట్టూ. కానీ పార్టీ ఫిరాయింపు చట్టం, నిరోధక చట్టం చెప్తున్నది ఏంటంటే, ఒక్కళ్ళు మారొద్దు, మారితే 10 మంది మారాలి. అంటే 3 వంతుల్లో 2 వంతులు మారిపోయి, 3 2 వంతులు మారిపోతే ఫిరాయింపు చట్టం వర్తించదు, వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు. 3 ఉంటే 2 మారితే తప్పు కాదు, 3 ఉంటే ఒక్కళ్ళు మారితే తప్పు. ఇదేం చట్టం అసలు? కనీసం ఆలోచించి చట్టం తీసుకొచ్చారా? అసలు ఎవరైనా గెలిచిన తర్వాత అసలు ఇదొక్కటే కాదు, రాజీనామాలు చేయడం అనేది కర్ణాటకలో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం. రాజీనామాలు చేస్తే ఒక ప్రభుత్వం కూలిపోతుంది. 10 మందో 20 మందో రాజీనామాలు చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజీనామా చేయడం అనే హక్కు కదా అని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాదు, హక్కు కాదు. చట్ట ప్రకారం హక్కు ఉండొచ్చు. ప్రజలు నిన్ను 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నారు. ప్రజలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతావని నమ్మి నిన్ను ఎన్నుకున్నారు. అలాంటి ప్రజలకు ద్రోహం చేసి నువ్వు రాజీనామా చేయడం అనేది ఎట్లా నైతికత్వం అవుతుంది? అది కనీస నైతికత ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రజలు ఇచ్చిన గెలుపును 5 ఏళ్ల వరకు దాని ఆధారంగానే ఉంటారా, ఉండరా? ప్రజల మాటకు కట్టుబడి ఉంటారా, ఉండరా? అసలు ప్రజల ఓటుకు కదా, ఓటుకు కూడా కట్టుబడి ఉంటారా, ఉండరా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరుతారు, బీజేపీలో చేరుతారు, ఇంకో పార్టీ. ఏంటిది? ఈ విధంగా కనీస నైతికత లేకుండా, ఏమాత్రం నైతికతను పాటించకుండా, ఈ విధంగా రాజకీయాల్లో కనీస నైతికత లేని వాళ్ళు వాళ్ళ జీవితంలో మాత్రం, జీవన సంబంధాల్లో మాత్రం నైతికత పాటిస్తారని నమ్మకం ఏంటి అసలు? అసలు వాళ్ళు నైతికత పాటిస్తూ జీవిస్తారని మనం నమ్మొచ్చా? ఇట్లాంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజకీయ నాయకులు ఎవరైనా తమ సొంత ప్రయోజనాల కోసం, తమ లాభాల కోసం పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరడం అనేది నీకు చట్టం ఒప్పుకుంటుందేమో. నువ్వు కోర్టుకు పోతేనో నీకేం కాకపోవచ్చు, స్పీకర్ నిన్నేం చేయకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షి అయినా నిన్ను కనీసం ప్రశ్నించకుండా ఉంటుందా? ప్రజలకు నువ్వు ద్రోహం చేస్తున్నావనే విషయం కనీసం అర్థమవుతుందా? ప్రజలు నిన్ను బీఆర్ఎస్ అని గెలిపించారు, కాంగ్రెస్ని అక్కడ ఓడించారు. లేదు, నువ్వు కాంగ్రెస్ అని గెలిపించారు, బీఆర్ఎస్ని ఓడించారు, లేదా బీజేపీని ఓడించారు. నువ్వు చేసింది ఏంది? ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి విరుద్ధంగా ఇంకో పార్టీలోకి జంప్ అయిపోయావు. కనీస వాల్యూ ఇవ్వట్లేదు, ప్రజల ఓటుకి నువ్వు కనీస వాల్యూ ఇవ్వటం లేదు. అలాంటి ప్రజలకు వాల్యూ ఇవ్వని, ఓటుకు వాల్యూ ఇవ్వని, కనీస విలువ ఇవ్వని నువ్వు
ఈ దేశ ఈ రాష్ట్ర పరిపాలనకు అర్హుడివా? నీలాంటి వాళ్ళు అది ఏ పార్టీలో ఉన్నా మీలాంటి వాళ్ళందరూ ఏ ఒక్కలో దీనికి మినహాయింపు లేరు. ఏ ఒక్కరు కూడా మినహాయింపు లేరు. మొత్తం దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా దీన్ని మినహాయింపు కాదు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా పార్టీలు మారడాన్ని వ్యతిరేకించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తారు పార్టీలు మారడాన్ని. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ వ్యతిరేకిస్తుంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకిస్తుంది, బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్. సహజం ఇది. అధికార పార్టీలోకి తమ పక్షం నుంచి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళకు కడుపు మంటగా ఉంటుంది. అదే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే పని వీళ్ళు చేయడానికి సిద్ధమవుతారు. వేరే పార్టీల నుంచి వీళ్ళ దాంట్లో కలుపుకుంటారు వీళ్ళ పార్టీలో. ఇంత దుర్మార్గమైన నీతి, ఇది నీతి అనుకుంటున్నారు వాళ్ళు. రాజకీయ నీతి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. చట్ట ప్రకారం ఏదైనా చేయొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. అసలు చట్టమే లోపభూయిష్టమైన చట్టము. నిజంగా ఈ చట్టం వల్ల పార్టీలు మారడం, ప్రభుత్వాలు కూలిపోవడం ఆగనే ఆగదు. ఇంకా దుర్మార్గం ఏం జరుగుతుందంటే, నిన్నే ఒక జర్నలిస్ట్ మిత్రుడు సోషల్ మీడియాలో రాశాడు కూడా, 4-5 పార్టీలు మారే పరిస్థితి నుంచి అధికార పక్షం చాలా ప్రయత్నపూర్వకంగా అనేక రకాల ప్రయత్నాల పూర్వకంగా ఆర్థికంగా బలప్రయోగంతో రకరకాల పద్ధతుల్లో చేసి ఎక్కువ మందిని తమలో కలుపుకోవడము, పార్టీని మొత్తం తమ పార్టీలో విలీనం చేసుకోవడం అనే ప్రమాదము ఈ చట్టం వల్ల వచ్చింది. అంతకుముందు ఒక్కళ్ళు ఇద్దరు మారేవాళ్ళేమో, 10 మంది మారేవాళ్ళేమో. ఈ చట్టం వల్ల ఒక్కళ్ళు ఇద్దరు మారే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేసింది తెలంగాణలో. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు, కానీ వాళ్ళ టార్గెట్ 20 పైనే. 20 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మందిని చేర్చుకోవాలని వాళ్ళ టార్గెట్ను వాళ్ళు చేరుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు తప్పంటున్నాం ఇవాళ. ఒకవేళ వాళ్ళ టార్గెట్ను వాళ్ళు చేరుకుంటే 10 మంది కాకుండా 20 మంది అందులో చేరితే, 20 మందో 25 మందో అందులో చేరితే, కాంగ్రెస్లో చేరితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ అయిపోతుందా? కాంగ్రెస్ సరైనది అయిపోతుంది? వాళ్ళు చేసే పని చాలా అద్భుతమైన పని అయిపోతుందా? న్యాయమైన పని అయిపోతుందా? 10 మందిని చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు దుర్మార్గులు, 10 మందిని చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చట్ట వ్యతిరేకులు. అదే 20 మందిని చేర్చుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు, 20 మందిని చేర్చుకుంటే వాళ్ళు చట్టబద్ధంగా పనిచేస్తున్న వాళ్ళు అయిపోతారా? ఇదేనా చట్టం? ముందు ఈ చట్టానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ చట్టాన్ని సమూల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఒక్క చట్టంలోనే కాదు, భారతదేశంలో ఇలాంటి చట్టాలు కోకొల్లలు. అన్ని లోపాలే. ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే చట్ట రూపంలో వాళ్ళు తీసుకొస్తారు. చట్టం తీసుకొచ్చినప్పుడు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఉన్నది, బీజేపీకి ఏది ఉపయోగం అది తీసుకొస్తుంది. ఈ చట్టం మార్చడం బీజేపీకి ఏ ఉపయోగం లేదు కేంద్రంలో. పైగా ఈ చట్టం వల్ల బీజేపీకి లాభం. అసలు ఒక్కళ్ళైనా 10 మంది అయినా 20 మంది అయినా ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి మారకూడదు అనే చట్టం తీసుకురాగలరా వీళ్ళు? 300 మంది, 200 మంది చేరితే ఓకే అని. ఏంటి చట్టం? ఎందుకు ఓకే? మొత్తం ఆ చట్టాన్ని సమూలంగా మార్చేసి ఒక్కళ్ళైనా మొత్తం గెలిచిన వాళ్ళందరైనా సరే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో చేరడానికి వీల్లేదు ఈ 5 ఏళ్ల దాకా అని చట్టం తేగలరా వీళ్ళు? ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. అంటే ఆ ఎమ్మెల్యేలకి తమ ఎన్నికైన పార్టీ మీద వ్యతిరేకత వస్తే అది సరైన పార్టీ కాదు అనుకుంటే వాళ్ళు వేరే పార్టీకి మారడానికి అవకాశం లేదంటే లేదు, ఉండొద్దు. పోనీ రాజీనామా చేయడానికి అవకాశం లేదా? అది కూడా ఒక కుట్ర. దాని ద్వారా కూడా ప్రభుత్వాలను కూల్చేసే కుట్ర జరుగుతుంది. చూసాం మనం కర్ణాటకలోనూ మధ్యప్రదేశ్లో. 10 మంది అధిక సంఖ్యతోని అధికారంలోకి వస్తే 15 మంది రాజీనామా చేస్తే కథం గవర్నమెంట్ కూలిపోతుంది. రాజీనామా చేయడం కూడా గవర్నమెంట్ కూల్చడానికి ఒక మార్గం. తర్వాత ఇంకొక పక్షం ఆ 15 మంది రాజీనామా చేసి పక్కకు పోయినా సరే పక్కనే ఉన్న ఇంకొక పక్షం బీజేపీ ఆ విధంగా కర్ణాటకలో 2019 అధికారంలోకి వచ్చింది. దీన్ని పరిపుష్టం చేయకపోతే ఈ చట్టాన్ని ఈ విధంగా పార్టీలు మారడం, ఎమ్మెల్యేలు పార్టీలు మారడం, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో మారడం, మళ్ళీ వచ్చి అబద్ధాలు చెప్పడం. ఇప్పుడు కనబడుతుంది కదా, స్పీకర్ ముందు మన కడియం శ్రీహరి గారు కూడా
వివరణ ఇచ్చారట, నేను కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్లో ఉన్నాను. అందరూ చేస్తారు. ఇప్పుడు 10 మందిలో నాగేందర్ ఒక్కడు చేసిన అవకాశం లేదేమో, కనబడటం లేదు అవకాశం. అయితే ఆయన కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి ఆయనకు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయడం తప్ప వేరే మార్గం అయితే కనిపించడం లేదు. మరి ఇందులో ఇంకేమైనా లొసుగుందేమో నాకైతే తెలియదు, ఉండొచ్చు కూడా. చట్టాలు ఎన్ని లొసుగులైనా ఉంటాయి. స్పీకర్ మనోడైతే ఏదైనా జరుగుతుంది అనేది ఇప్పుడు ఉదాహరణ. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నుంచి అని ప్రపంచాలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి తెలుసు, స్పీకర్కి కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఓట్లేసిన వాళ్ళకు తెలుసు. అయినా వాళ్ళు కాంగ్రెస్లో చేరలేదని స్పీకర్ తీర్పిచ్చాడు. చేరిన అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు, తీర్పు ఇచ్చేశాడు. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి. ఏం జరుగుతుంది ఇప్పుడు? మళ్ళీ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్తుంది. ఆ కోర్టు ఏం తెలుస్తుందో ఫ్యూచర్లో తెలుస్తుందేమో. కానీ దీంట్లో ప్రశ్న ఏంటంటే, మనకు అంటే ఎమ్మెల్యేలకు ప్రజలు ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులకు కనీసం సిగ్గు అనేది ఉన్నదా? నైతికత అనేది పాటిస్తున్నారా? వాళ్ళకి ఏమైనా కనీస విలువలు అనేవి ఉన్నాయా? ఈ సమాజంలో ఉండడానికి ఉండాల్సిన కనీస విలువలు, సమాజంలో విలువలు ముఖ్యమైపోతున్నాయి, విలువలు నాశనం అయిపోతున్నాయి. మొత్తుకుంటున్నారు రాజకీయ నాయకులు కూడా, సభా వేదికల మీదకి ఎక్కి మొత్తుకుంటారు, విలువలు నాశనం అయిపోతున్నాయి, అన్యాయంగా తయారవుతున్నారు ప్రజలు, కొత్త జనరేషన్ అన్యాయంగా తయారవుతుందని మొత్తుకుంటారు కదా. మరి వాళ్ళకి ఏమైనా విలువలు ఉన్నాయా? వాళ్ళని చూసే కదా కొత్త జనరేషన్స్ నేర్చుకుంటున్నారు. ఏ విలువలు లేని వాళ్ళు, కనీస విలువలు లేని వాళ్ళు రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మన నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తున్నారు ఇవాళ. ఇప్పుడు నేను ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గురించి మాట్లాడలే. అంతకుముందు 10 ఏళ్ళున్న బీఆర్ఎస్ అయినా, దేశాన్ని మొత్తం నాశనం చేస్తున్న బీజేపీ అయినా, అక్కడ చంద్రబాబు, వైఎస్ ఎవరైనా కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా కనీస నైతిక విలువలు పాటించడం లేదు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గెలవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, గెలిచిన తర్వాత కోట్ల రూపాయలు సంపాదించుకోవడం. గెలిచిన తర్వాత సంపాదించుకోవాలంటే అధికార పక్షంలో ఉండాల్సి రావడం, అధికార పక్షంలో ఉంటేనే సంపాదించుకోగలరు. కాబట్టి తమ ఖర్చు పెట్టిన దాన్ని వడ్డీతో సహా సంపాదించుకోవడానికి ప్రతిపక్షంలో గెలిచినా సరే అధికార పక్షంలో దూకడం. ఇది ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం. దీంట్లో విలువలు ఏమున్నాయి? అసలు వీళ్ళకి రాజకీయాలంటే ఇంతకంటే వేరే అర్థం ఏమైనా తెలుసా? వేదిక ఎక్కితే చాలు ప్రజాస్వామ్యం గురించి, నైతికత్వం గురించి, ప్రజలు ఏ విధంగా ఉండాలని నీతులు చెప్తూ ఉంటారు, క్లాసులు ఇస్తూ ఉంటారు ప్రజలందరికీ. వాళ్ళు ఒక్క క్షణమైనా ఆలోచించుకుంటారా? తాము వేస్తున్న అడుగులు న్యాయంగా ఉన్నాయా, నిజాయితీగా ఉన్నాయా? ప్రజలు తమకి దేనికోసమైతే ఓట్లేశారో, ఏం ఆశించి ఓట్లేశారో, ఏ పార్టీ అనుకొని ఓట్లేశారో దానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించడం అనేది, ఏ చట్టాలకు లోబడి ఈ విధంగా చేస్తున్నారు? నైతికత అనేది చట్టము నైతికత లేనప్పుడు చట్టం శిక్షించలేదు, నైతికత ఉంది కదా అని చట్టం నిన్ను గౌరవించదు. కాబట్టి నైతికతను కోల్పోడు. చట్టం మాత్రమే ఏదైనా, మన జీవితం అంతా చట్ట పరిధిలో మాత్రమే ఉండాలి, నైతికత అక్కర్లేదు అనుకుంటే ఈ దేశం సర్వనాశనం అయిపోవడం తథ్యం. చట్టం ఒకటే కాదు, చట్టాలు చాలా లోపభూయిష్టంగా కూడా ఉన్నాయి. కాబట్టి చట్టం మాత్రమే కాదు, లోపభూయిష్టంగా ఉండడం అంటే చట్టం ఉన్న వాళ్ళ చుట్టం అనేది చాలా పేపర్లో హెడ్డింగ్లు కూడా పెడుతుంటారు. చట్టం ఎప్పుడు ఉన్న వాళ్ళ వైపే ఉంటుంది, డబ్బున్న వాళ్ళ వైపే ఉంటుంది. చట్టం ఎప్పుడు లేని వాళ్ళను, పీడితులను పట్టించుకోదు, వాళ్ళని అణిచేసే విధంగానే ఉంటుంది. మీకు ఇప్పుడు అనుకూలంగా ఉంది చట్టం కాబట్టి మీరు రాజ్యం వెళ్తున్నారు, మీకు అనుకూలంగా ఉంది, మీ చేతిలో పవర్ ఉంది, అధికార పక్షం మీ చేతిలో ఉన్నది కాబట్టి మీరు ఏది చేసినా దాని నుంచి తప్పించుకోగలనే నమ్మకం మీకున్నది కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. ఏమాత్రం నైతికత్వం లేకుండా చేస్తున్న మీ పనులు సాగుతున్నాయి. ఎంతకాలం సాగుతాయి అనేది ఈ ప్రశ్న. ప్రజలు
అక్కడ ఏదో పార్టీలో వాళ్ళు చూసుకుంటారు, ఆ పార్టీ ఈ పార్టీ చూసుకుంటారు, మనకేం సంబంధం అనుకుంటే ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తాము ఫలానా పార్టీని గెలిపించాం కాబట్టి ఆ ఫలానా పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీలోనే ఉండాలి 5 ఏళ్ళ దాకా అని ప్రజలు పట్టుబట్టి నిలబడకపోతే, ఉదాహరణకి ఎన్టీ రామారావును కూల్చేసినప్పుడు ప్రజలు తిరగబడ్డారు. ఆ విధంగా జరగకపోతే, ఆ రోజు ఎన్టీ రామారావు మీద ప్రేమే కాదు, ఆ విధంగా ఒక చాలా ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త పార్టీ, అప్పటివరకు అన్నీ కాంగ్రెసే, తాము ఒక కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేశారనే కసి జనాల్లో ఉండే కాబట్టి తిరగబడ్డారు. ఇప్పటికి కూడా ఆ పని చేయాల్సి ఉన్నది. అయితే ఆ పని చేయడం వల్లనో ఈ ఎమ్మెల్యేలు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వాలు ఏ పార్టీలు ఎవరు మారకుండా ఆ విధంగా ఉండడం వల్లనే ఈ సమాజంలో ఏదో గొప్ప మార్పు వచ్చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ కనీసం ఇంకా ప్రజాస్వామ్యం ఎంతో కొంత, ప్రజాస్వామ్యం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఐసీయూలో ఉంది ప్రజాస్వామ్యం. కానీ ఐసీయూలో అయినా ఇంకొంతకాలం ముందుకు పోవడం కోసం, ఐసీయూలో ఇంకొంతకాలం బతికించడం కోసం, స్పృహలో లేకపోయినా సరే, ఆక్సిజన్ గొట్టాలతో బతుకుతున్నా సరే ఇంకొంతకాలం బతకడం కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ విధమైన చర్యలను మనం వ్యతిరేకిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.